వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనంటే ఆహ్, ఎస్ఎస్‌జీడీకి సంబంధించి ఎవరైతే 5 కేఎం రన్నింగ్‌కి వెళ్తున్నారో అండ్ చెస్ట్‌కి సంబంధించి టిప్స్ అండ్ 5 కేఎంకి సంబంధించి రన్నింగ్‌కి సంబంధించి టిప్స్ అండ్ హైట్‌కి సంబంధించి టిప్స్. సో, అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీరు ఎట్లాంటివి చేయాలని చెప్పి. ఓకేనా? చాలామంది బ్రదర్స్ అయితే ఇట్లాంటి మిస్టేక్ చేస్తుంటారు. ఏ మిస్టేక్ చేస్తారని కూడా దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లారిటీగా వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ బ్రదర్ ఇంకా వీడియో కోసం ప్రత్యేకంగా కూర్చొని చేయడం కుదరట్లేదు. అందుకని చెప్పి నేను పిచ్చి పిచ్చి చెట్లు అవి ఇవి పెట్టి వీడియో తీసేసి ఆ వీడియోకి నేను వాయిస్ ఓవర్‌గా ఎస్ఎస్‌జీడీకి సంబంధించి టిప్స్ అయితే ఇస్తున్నాను. సో, ఇది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎస్ఎస్‌జీడీకి సంబంధించి మెడికల్ ఎట్లా జరుగుతది? ఏంటని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఎట్లా ఉంటే రిజెక్ట్ చేస్తారు? ఏమేమి చెక్ చేస్తారని చెప్పి కూడా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. వెళ్లి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలో కూడా నాకు తెలిసినంత వరకు నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వెళ్లి అవి కూడా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి చూడండి. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 5 కేఎం రన్నింగ్ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటి అంటే చాలా మంది మీకు చెప్పునుంటారు. రన్నింగ్ రేపు అనగా ఈ రోజు నైట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా! ఈ రోజు నైట్ అక్కడ ఏం ఫుడ్ ఎట్లా తీసుకోవాలి? లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి, అవి చెడదాం పడదాం చెప్పుకుంటారు. సో, అవి మీకు ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు మన బాడీకి ఒకటి అలవాటు చేసి ఉంటారు. డైలీ ఇంత ఫుడ్డు, ఇంత వాటర్, టయానికి ఇంత అన్నట్టు. ఇది ఒకటి మధ్య మధ్యలో డమ్ డమ్ ఏమనుకోవద్దండి. అసలు ఈ వీడియోలో ఆడే రికార్డింగ్ ద్వారా మూడే పోద్ది అనమాట. ఎప్పుడు చూసినా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు, బ్లాస్టింగ్స్ ఇట్లా ఉంటాయి కదా, రౌండ్స్ ఉంటాయి కదా, మన ఎక్స్ప్లోజివ్ రౌండ్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాయిస్ ఓవర్ అంటే కూడా ఇబ్బందే. డమ్ డమ్ అని మధ్య మధ్యలో డమ్ డమ్ సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది అనుకోండి వీడియో చేయడము. చేసే మూడు ఉత్సాహం అంటారు కదా, అవి కూడా పోతాయి అనమాట. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ ఈ బ్లాస్టింగ్ సౌండ్ వినిపించకూడదు అనేసి నేను ఎన్నిసార్లు వాయిస్ ఓవర్ కట్ చేసి చెప్పానంటే దాదాపు 10 గంటలకు కూర్చొని ఇప్పుడు 1 అవర్ అయిపోతుంది. ఈ మధ్యలో బ్లాస్టింగ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా తప్పదు, వినిపించేస్తున్నా. ఆ విధంగా మీకు ఎవరైతే చెప్పుకుంటారో అది మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం రేపు ఈవెంట్స్ అనగా ఈ రోజు మన బాడీ మీద కొత్త ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. మనం డైలీ ఎంత తింటామో అంతే తినాలి. ఫుడ్ వరకు నువ్వు కావాలంటే ఏ ఫుడ్ తింటావు ఆ ఫుడ్ తిను. మనం కొత్తగా అక్కడికి వెళ్ళి ఓన్లీ ఎనర్జీ ఫుడ్ అని చెప్పేసి కొత్తగా ట్రై చేయొద్దు. మన బాడీ ఒక సిస్టమ్కి అలవాటు అయిపోతుంది అనమాట. ఆ సిస్టమ్నే కంటిన్యూ చేయండి. ఆ రోజు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేశారనుకో నెక్స్ట్ డే మీరు ఫ్రెష్ అవ్వలేకపోవచ్చు. సో, మీకు రన్నింగ్కి ఇబ్బంది అవ్వచ్చు. సో, నేను చెప్పేది ఏంటంటే మీరు రోజు ఏ ఫుడ్ తింటారో ఆ ఫుడ్ తినండి. వాటర్ కూడా అంతే తీసుకోకపోయినా పర్లేదు, కానీ దానికంటే ఎక్కువ తీసుకున్న ట్రై చేయండి. తక్కువ మాత్రం తీసుకోవద్దు వాటర్ లెవెల్. ఓకేనా? ప్రశాంతంగా నిద్రపోండి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మీకు రన్నింగ్కి వెళ్ళేటప్పుడు షూ ఉంది కదా, షూ కూడా మంచి షూ అంటే మీరు ఏ షూతో అయితే డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ షూవే తీసుకుని వెళ్ళండి. కుదిరితే ఆ బ్రాండ్లోనే కొత్త షూ తీసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? కొత్త బ్రాండ్ అయితే మార్చొద్దు. నీకు ఆ బ్రాండ్ నువ్వు రోజు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో ఆ బ్రాండ్లోనే కొత్త షూ అయినా తీసుకోపోవడానికి అయితే ట్రై చేయండి. రన్నింగ్ చేస్తున్నప్పుడు అలా చాలామంది కంగారు పరిగెట్టేస్తుంటారండి. రోజు మీరు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో అట్లాగే రన్నింగ్ చేయండి. మీ ముందర ఒక 10 మంది 20 మంది స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి మీరు స్పీడ్గా పరిగెత్తడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాడు అదే స్పీడ్లో డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి వాడికి ఆ స్పీడ్ అనేది నార్మల్. వాడు త్వరగా అలసిపోడు. మీరు వాడిని రీచ్ అవ్వాలని చూసారనుకోండి, మీ స్పీడ్లో మార్పు రావడం వల్ల మీరు ఆ స్పీడ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల త్వరగా అలసిపోయి ఆగిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకంటూ ఒక స్పీడ్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి అదే స్పీడ్లో వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ చాలామంది 3 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయి ఓరు బాబాయ్ గుండె ఆగిపోద్దామని చెప్పి ఆగిపోతారనమాట. సో, అట్లా ఎట్టి పరిస్థితులు ఆగొద్దండి. మీకు అలసిపోయారు అనుకో బాగా, ఇంకా మీరు ఆగిపోతాము అని ఫీలింగ్ మీకు కలిగింది అనుకోండి, స్లోగా రన్నింగ్ చేయండి. స్లోగా ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ స్లోగా రన్నింగ్ చేసి ఇంకా మళ్ళీ యథాప్రకారంగా మీ రన్నింగ్ని మీరు పట్టుకోవడానికి, మీ రన్నింగ్ స్పీడ్ని మీరు పట్టుకోవడానికి అయితే క్యాచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా 5 కేఎం మీరు సింపుల్గా క్వాలిఫై అయిపోతారు. అలా కాకుండా ఆగిపోయారనుకో, కంప్లీట్గా ఆగిపోయి నడుచుకుంటూ పోయి మళ్ళీ స్టార్ట్ చేస్తానంటే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారు. సో, ఇదనమాట. ప్రతి ఒక్కరికి 3 కిలోమీటర్ దగ్గర ఖచ్చితంగా అలసిపోయి ఆగిపోవాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా? దాన్ని క్రాస్ చేశారంటే మీ లైఫ్ బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 5 కేఎం అనేది మీకు మీ లైఫ్ మొత్తానికి చాలా పెద్ద టెస్ట్ అన్నట్టు. ఈ టెస్ట్ మీరు చాలా సింపుల్గా ఫేస్ చేయాలి, టెక్నిక్గా ఫేస్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇంక మీకు 5 కేఎం రన్నింగ్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ ఏంటి? హైట్ దగ్గర చాలామంది బ్రదర్స్ ఏం చేస్తారంటే మనం హైట్ ఎక్కువ కనిపించాలని చెప్పి ఇట్లా పైకి చూస్తారనమాట. అంటే తల పైకెత్తడం వల్ల మీ హైట్ పెరగదండి, హైట్ తగ్గిపోద్ది. అలాగే తల కిందకి అంటే భూమికి బాగా కిందకి దించడం వల్ల కూడా హైట్ అనేది తగ్గుతుంది. కరెక్ట్గా స్ట్రైట్గా చూడండి. లైట్గా స్ట్రైట్గా చూస్తూ లైట్గా కొంచెం
బెండ్ చేయండి తల. ఎందుకంటే మన తల భాగం ఒకసారి చూసుకోండి ఎక్కడ ఎత్తుకుంటుందో, మనకు సుడులు ఉంటాయి కదా, దాని మీదన మనకు తల అనేది హెడ్ అనేది ఎత్తుకుంటుంది అనమాట. సో ఆ పార్ట్ వాళ్ళు పెట్టి ఆ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్కి టచ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. అప్పుడైతే మీకు హైట్ అనేది ఎక్కువ మెజర్మెంట్ కనబడుతుంది. అట్లా కాకుండా మీరు తల దించినా తల పైకి ఎత్తినా కూడా సరే మీకున్న హైట్ కంటే తక్కువ మెజర్మెంటే చూపిస్తుంది అనమాట. ఇది హైట్. అంతకంటే హైట్లో మనం ఎటువంటి టిప్స్ అయితే చెప్పలేము, లేవు కూడా. హైట్ పెరగడం కోసం అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేసిన మన ఛానల్లో ఉంది. సో దాన్ని ఫాలో అయితే ఒక 3-4 నెలలు ప్రాక్టీస్ చేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అనమాట. సో చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, ఓకేనా. నెక్స్ట్ చెస్ట్ అండి. చాలామంది బ్రదర్స్ నాకు కామెంట్ చేసిన విషయం ఏంటంటే, బ్రదరు నాకు చెస్ట్ 82 ఉంది, 81 ఉంది, 83 ఉంది, కానీ నాకు చెస్ట్ ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే రావట్లేదు బ్రదర్ అని అంటున్నారు. అట్లాంటి ఎక్కువగా 80 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనం చెస్ట్ కొలిచేటప్పుడు మన బ్రీతింగ్లో మన లోపల ఉండే బ్రీతింగ్ మొత్తం బాగా ఫుల్గా వదిలేండి, బయట వదిలేండి. అప్పుడు మన ఆటోమేటిక్గా చెస్ట్ అనేది నీకు 82 ఉండింది అనుకో, 81కో 80కో వస్తుంది అనమాట. ఆ తర్వాత నీకు చెస్ట్ ఎక్స్పెన్షన్ చేసినప్పుడు బాగా ఫుల్గా గాలి తీసుకుని లోపలికి గాలి తీసుకుని చెస్ట్ ముందుకు పుష్ చేస్తారు అనుకోండి, నీకు ఆల్రెడీ 1 సెంటీమీటర్ తగ్గించావు కదా నీకున్న దానికంటే, అది నీకు ప్లస్ అయిపోద్ది అనమాట. సో అప్పుడు నీకు సింపుల్గా 5 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ ఎక్స్పెన్షన్ అయితే అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇది ఎవరికైతే చెస్ట్ ఎక్కువ ఉందో వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అనేది. ఎవరికైతే 80 కంటే చెస్ట్ తక్కువ ఉందో, అంటే ఇప్పుడు 77 అట్లా ఉంది, 76 అట్లా ఉంటే మాత్రం ఏం చేయలేం. కానీ 79 అట్లా ఉంటే మాత్రం మీరు ఇప్పటి నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి అయినా సరే పుషప్స్ అవన్నీ బాగా ఎక్సర్సైజ్లు చేసుకోండి. అండ్ యోగాకి సంబంధించి బ్రీతింగ్ ఎక్కువ మన బాడీలోకి ఎంత ఎక్కువ బ్రీతింగ్ హోల్డ్ చేయగలిగితే అంత బెస్ట్ అన్నట్టు. సో అది ప్రాక్టీస్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇప్పటి నుంచి అయినా కూడా సరే. 79, 78 ఉండి మీరు కానీ బ్రీతింగ్ చెస్ట్ ఎక్స్పెండ్ చేసినప్పుడు కానీ మీకు ఒక 85, 86, 87 వచ్చింది అనుకో, అక్కడ నీకు కవర్ అయిపోద్ది, నేను రిజెక్ట్ చేయరు. అట్లా కాకుండా నీకు 78, 79 ఉండి కూడా బ్రీతింగ్ కూడా ఎక్స్పెండ్ చేయలేకపోయావు అనుకో, 82, 83 అలా చేసావు అనుకో, ఖచ్చితంగా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మీకు చెస్ట్ తక్కువ ఉన్నా కూడా సరే మీరు బ్రీతింగ్ కానీ ఎక్కువ ఎక్స్పెండ్ చేసినారంటే ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుంచి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోండి, ఎనర్జీ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, అప్పుడు మీకు చెస్ట్ కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ క్వాలిఫై అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థిస్తున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.